వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రప్పా రప్పా అనేటువంటి దాన్ని ప్రజలు అసహించుకుంటున్నారనేది బాగా అర్థమైంది. సో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఎంత కాదన్నా అతనికి వస్తో కుస్తో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి నాలెడ్జ్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకంటే ఎలాగో ఉండదు. తాజాగా సతీష్ రెడ్డి మాట్లాడుతుండగా ఒక కార్యకర్త రప్పా రప్పా అంటే రప్పా రప్పా లేదు, బొక్క లేదు, ఆడికేదో మైండ్ లేకపోతే సరే నువ్వు కూడా రప్పా రప్పా అంటూ ఏం లేదయ్యా వదిలేసేయండి అని చెప్పేసి మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అది పనికిరాదు అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిందే పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి అసలు పనికిరాడు అని చెప్పే స్టేట్మెంట్ చేస్తున్నాడు. సరే ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడో, రాష్ట్రం మొత్తం జగన్ నామస్మరణంతో మారుమోగుతుందంట. సరే ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూస్తే, మధ్యలో కార్యకర్త మాట్లాడిన దానికి బరోడు ఏం చెప్పాడో సమాధానం చూస్తే మీకు అర్థమైద్ది. ప్రస్తుతం వైసీపీలో ఈ రప్పా రప్పా అనే ఎపిసోడ్ లేదు అనేది అర్థమవుతుంది అనేది వాస్తవ విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముందర పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒకటే ఒక నినాదం, అది జగన్ యొక్క నినాదం, జై జగన్ అనేటువంటి నినాదం. ఏ రోజు ఎన్నిక జరిగినా కూడా ఆ నాయకుడిని గద్దె మీద కూర్చోబెట్టుకోవడం ఖాయం. ఎందుకంటే ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం అబద్ధాల పునాదుల పైన నిలబడినటువంటి ప్రభుత్వం. ఆ పునాదులు దయచేసి అది మాట్లాడదండి, మా తప్పది. ఆ డైలాగే మనకు అసలు అది మా డైలాగే చెడ్డది, దయచేసి మాట్లాడదండి. అది ఆ డైలాగే చెడ్డదంట. ఆ డైలాగ్ మరి ఆ డైలాగ్ తప్పే ఉందని మీ నాయకుడు అన్నాడు. ఆ డైలాగు తప్పే ఉందని చెప్పేసి మీ నాయకుడు అన్నాడు. సినిమాలో గడ్డం ఇట్టన్నా తప్ప అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట తప్పు. ప్రజలు వైసీపీని చేదరించుకుంటున్నారు, ప్రజలు వైసీపీని చీకొడుతున్నారు. వీళ్ళేంట్రా బాబు అధికారానికి ఇస్తే రప్పా రప్పా నరుగుతామంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి అది అనుకుంటున్నారనేది మాటలతో ప్రజలు అసహించుకుంటున్నారనేది బాగా మనలకు లేటుగా అర్థమైంది. ఏది ఏమైనా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మీ వైసీపీ పేటీఎం గాలి రప్పా రప్పా అనే దాన్ని వాడటం ఆపరు. బట్ 2029 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ నాయకుల్ని లప్పాగా తయారు చేయడానికి రెడీగా ఉన్నారు. ఈసారి మిషన్లో అసలు సైకిల్ గ్లాసు కమలం పరిగెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా బేరింగ్లు కాదు రెక్కలరిగిపోయిన ఫ్యాన్ లాగా చేతిలో ఒక గుర్తు పెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేన్నే కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది ఎంతవరకు డ్యామేజ్ అయింది అంటే ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇక వైసీపీలో ఉన్నటువంటి బెప్పంగాల కంటే చదువు లేదు, ఏం లేదు, ఆయన ఏదో ఒక మాట అన్నాడని దాన్ని పట్టుకుని నిలబడుతుంటారు అంటున్నాడు. సరే దాన్ని పక్కన పెట్టేసి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా అది తప్పు అని మనోడు అంటున్నాడు. సరే ఏది ఏమైనా పక్కన పెట్టేసి ఇంకొక డైలాగ్ చెప్తున్నాడు మనోడు. ఏమంటున్నాడు, రాష్ట్రం అంతా జగన్ నామస్మరణంతో మారుమోగుతుందంటే ఎందుకయ్యా, ఏం బీకినాడయ్యా జగన్ నామస్మరణంతో మారుమోగటానికి? ఏం ఓడబుడిచాడనయ్యా జగన్ నామస్మరణంతో మారుమోగిపోవడానికి? మీకు మీరే సోషల్ మీడియాలో వెలివేషన్స్ వేసుకొని మీరే సోషల్ మీడియాలో హైప్ చేసిన కోసం చూస్తున్నారు. తప్ప నుంచి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకోవట్లా. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఆలోచన చేయట్లా, జగన్ అనేటువంటి వ్యక్తి గురించి అసలు ఆలోచన చేయట్లేదు అనేది వాస్తవ విషయం. నేను చిన్న ఉదాహరణ చెప్తా. అసలు ఎవరు కోరుకుంటున్నారు? మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్ మళ్ళీ అధికారంలో కోసం, ఎందుకంటే మీ పార్టీ షట్టర్లు క్లోజ్ చేయకుండా ఉండటం కోసం, మీ నాయకులు జారిపోకుండా ఉండటం కోసం మీరు ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. అసలు మధ్యతరగతి వాడు ఎవరైనా జగన్ కోరుకుంటాడా? మందు తాగేవాడు కోరుకుంటాడా? రాజధాని రైతులు ఎవరైనా కోరుకుంటారా? ఉద్యోగాలు చేయాలనుకున్న ఐటీ విద్యార్థులు ఎవరైనా కోరుకుంటారా? అసలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఐటీ మామూలు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారా? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కూడా వద్దురా నాయన, ఈ పరిపాలనకు దండం, నీకో దండంరా నాయన, నువ్వు దిగిపో అని చెప్పి ప్రజలు దగ్గరుండి ఓడిపుచ్చారు. కాస్త కూస్తో ఎంప్లాయీస్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంచెం ఫేవర్గా ఉండేవాళ్ళు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళకి చాలా ఫేవర్గా ఉండి చంద్రబాబు కొంచెం వ్యతిరేకత ఉండేవాళ్ళు. కానీ 2024లో మాత్రం చంద్రబాబు నాయుడిని భుజస్కంధాల మీద మోసింది ప్రభుత్వ ఉద్యోగస్తులే. 2019లో జగన్కి ఎట్లాగైతే పనిచేశారో అంతకంటే కోపంగా, కసిగా పనిచేసింది
ప్రభుత్వ ఉద్యోగస్తులే. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు టీఏ డిఏ బకాయిలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు ఉద్యోగస్తులు హ్యాపీ. ఇంతవరకు దాకా తమ చచ్చిపోతే మట్టి ఖర్చులకు ఇచ్చే డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాకపోవటం చాలా బాధాకరం. కానీ ఈరోజు ఉద్యోగస్తులకు ఒక గౌరవ గుర్తింపు ఇచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం. కాబట్టి మిమ్మల్ని ఎవరు కోరుకోవట్లా, మీకు మీరే ఊహించుకుంటున్నారు, మీకు మీరే కలలు కంటున్నారు, మీకు మీరే ఏదో మాకు అధికారంలోకి వస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కోరుకోవట్లా. వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకుంటున్నారు, ఎందుకంటే దోచుకోవటానికి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు, ఎందుకంటే రప్ప నరకటానికి. అలాగే కొంతమంది బినామీలు, జగన్మోహన్ రెడ్డి బినామీ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు తప్ప నుంచి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా రాష్ట్రంలో ఫ్యాన్ తిరగకూడదు, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనేది ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. ఈసారి మీకు ఎన్నికలు జరిగితే కేవలం 9 సీట్లకి పరిమితం అవుతారు. సింగిల్ డిజిట్, రత్నానికి ఒక సీటు చొప్పున నవరత్నాలకు 9 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేందంటే సతీష్ రెడ్డి, మీరు రప్ప నువ్వు ఆపినా మీ కార్యకర్తలు మీరు నాశనం అయ్యే వరకు 2029 వరకు ఈ రప్ప డైలాగ్ వాడుతూనే ఉంటారు. ప్రజలు ఈవీఎంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తును రప్ప చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంటికి వెళ్ళి తడికొట్టేసుకొని పడుకోండి. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. మిమ్మల్ని నాశనం చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా.